స్తోత్రము చేయుము సృష్టికర్తకు స్తోత్రము చేయుము శుభకరమతి. నా పేరు పెట్టబడిన జనముతో నేను చెప్పుచున్నాను. రెండవ వచనం అంటున్నాడు కదా, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. మరణాత ఇక్కడ చూడండి, చక్కగా అనేకమైన మర్మమైన సంగతులు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క విచారణ చేయడం వారిని ఆయన ఎందుకు జ్ఞానిస్తాడు? అంటే మరణము మీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలుగున ఎడలను యెహోవా నన్ను పంపలేదు. కొద్దిగా లేపనమ్మా 5 నిమిషాలు. ఆయన గారి జ్ఞాపకాలను గురించి చెప్తున్నాం. కొంచెం 5 నిమిషాలు అట్టకట్ట ఓర్చుకో గట్టిగా. బెన్ మాస్టర్ గారు, బెన్ మాస్టర్ గారేగా. ఈరోజు ఆయన జ్ఞాపకాలతో మరి దేవుడిచ్చిన ఆశీర్వాదం కూడా తీసుకొచ్చారు. నాకు తెలిసిన అనుభవంలో బెన్ మాస్టర్ గారి గురించి అంటే ఆయన కావాలి పెద్ద పరిచయం లేదు, కానీ నాకు తెలిసిన అనుభవం ఏంటంటే ఆయన నాకు వచ్చే చిన్న అనుభవం ఏంటంటే, ఒకరోజు నేను దర్శి గ్రామంలో చర్చిలో మంచి సూటు బూట్లు వేసుకొని, అది సూటు బూట్ కాదు కానీ వైట్ వేసి టక్ చేసుకొని బుధవారం అనుకుంటా, గురువారం రోజు పెడతారు కదా, గురువారం రోజు ప్రసంగం చేస్తున్నాను. ప్రసంగం చేసి దేని గురించి చెప్పారంటే ప్రార్థన గ్రంథంలో ఉన్న వాటి గురించి చెప్పినాక అయిపోయింది. బెన్ మాస్టర్ గారు వచ్చారు. చెప్పే ముందు వచ్చినాక నాన్నగారు పిలిచి బెన్ మాస్టర్ గారి విషయంలో బెన్ మాస్టర్ గారు కూడా చెప్తాడు అన్నాడు. అప్పుడు బెన్ మాస్టర్ గారు వచ్చి ఒక ప్రసంగం చేస్తున్నాడు. ఏమని అంటే, నేను మీరు ప్రార్థన గ్రంథం ఎవరో ఎన్ని ఏం చెప్పను, దేవుడికి ఎట్ట ఇవ్వాలో మీకు చెప్తానని చెప్పాడు అనమాట. దేవుడికి మీరు ముందు ఇవ్వాలి, దేవుడికి ఏమి ఇవ్వాలి. అమ్మ రండి, కూర్చోండి.